అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు? మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమాకాండంలో నుంచి 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మనకి మంచి వాగ్దానం కదా. ఈరోజు చూసారా, దేవుడు ఆ మోషే ఎదుట, మోషే నువ్వు నాకు ఎలాగా అగుపడతావు, నువ్వు ఉన్నవాడివని ఎలాగ నేను నమ్మాలి అన్నప్పుడు దేవుడు అతన్ని కనబరుచుకుంటున్నాడు అనమాట. నువ్వు 2 కొండల మధ్యలో నువ్వు ఉండు, నేను నిన్ను దాటి వెలుచు నీకు అగుపడతాను అని మాట్లాడుతున్నాడు అనమాట. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు. చూడండి, ఆ 2 కొండల మధ్య మోషేని నిలబెట్టి దేవుడు అతన్ని దాటి వెలుచు ఆయనకు ఒక, చూడండి ఏమంటున్నాడంటే, అతన్ని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఆయన చూడండి ఎలాంటి వాడంట, కనికరము చూపించే దేవుడు, దయ కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. చూడండి, దీర్ఘశాంతము, శాంతమూర్తి అయిన శాంతము కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన, చూడండి విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు ఆయన. ఈరోజు విస్తారం, ఆయన కృప మన పట్ల విస్తారముగా ఉంది. ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కొరత నీ కుటుంబంలో ఆయన చేయడు. విస్తారమైనటువంటి కృపను నీ పట్ల అనుగ్రహిస్తాడు. విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని పట్ల దేవుడు దయచేయబోతున్నాడు. ఈరోజు ఆయన కృపా సత్యములు కలిగినటువంటి గొప్ప దేవుడు అంట ఆయన. ఆయన చూడండి కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృప సత్యము ఈరోజు మన పట్ల ఆయన చూపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభా, ఎప్పుడయ్యా నా పట్ల నువ్వు కృప చూపించేది? ఎప్పుడయ్యా మీ యొక్క ఆశీర్వాదం ఆపేకి వచ్చేది? ఎప్పుడైనా నా కుటుంబం ఆశీర్వదించేది అని మనం ఎన్నోసార్లు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నీ ఆశ అంతా నెరవేర్చబోతున్నాడు దేవుడు. నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన కృపా సత్యములు కలిగి, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన కృప నిజముగా సత్యంగా మన పట్ల విస్తారముగా ఉంది. దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన దీర్ఘశాంతము. ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతంతో దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతో శాంతంతో ఆయనతో మనతో ఓదారుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన. హల్లెలూయా. విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి ఆయన మన దేవుడైన యెహోవా. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నుంచి 40వ కీర్తన 11వ వచనంలో మన కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు. చూడండి, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, ఎప్పుడు కూడా నీ కృపా సత్యములో ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. హల్లెలూయా. ఆయన కృప సత్యములంట, సత్యం కలిగిన దేవుడని ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆయన నీ కృపా సత్యములో ఎప్పుడును నన్ను కాపాడుతూ ఉంటాయి అని చెప్తున్నాడు దావీదు. హల్లెలూయా. నిజముగా
దావీదుని ఎన్నోసార్లు ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు కాబట్టి దావీదుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కాపాడుతూ ఆయనకి విజయం ఇచ్చిన దేవుడు ఆయన కృపా సత్యములు ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూ వచ్చాయి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ ఎప్పుడు కూడా నాకు దూరం చేయగల ప్రభువా అని దావీదు పలుకుచున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు దూరం నాకు వాటన్నింటిని కూడా దూరం చేసే దేవుడు కాదయ్యా, నీ కృపా సత్యములు నాకు దగ్గరుండి నాకు విజయం కలిగిస్తున్నాయి అన్నాడు దావీదు. హల్లెలూయా. నిజంగా నీ కుటుంబంలో ఈరోజు ఆయన కనికరము, ఆయన దయ, ఆయనకు దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములో ఈరోజు నీకు తోడుగా ఉండబోతున్నాయి. ఇక భయపడకు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆయన 57 కీర్తనలో కూడా మన మహారాజు దావీదు రాజు ఒక మాట అన్నాడు చూడండి. 57 కీర్తనలో చూడండి 3వ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. చూడండి, దేవుడు మనతో వాగ్దానం చేసినటువంటి ఆయన కృపా సత్యాన్ని, ఆయన సత్యం చేశాడు నీ పట్ల, నేను కాపాడుతానని, శత్రు చేతుల నుంచి విడిపిస్తానని, దోషుల పలుకు వారి చేతుల నుంచి నేను విడిపించి వాళ్ళని తరిమేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఈరోజు అలాంటి సమయంలో దూషణలు పలుకున్నప్పుడు, శత్రువులు నిన్ను మృంగగోరేవారు దూషణలు పలుకున్నప్పుడు ఆయన దేవుడు తన కృపా సత్యములను పంపించి మనల్ని ఆదరిస్తారంట దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఇంకా 61 కీర్తన 7వ వచనం కూడా చూడండి. 61వ కీర్తన 7వ వచనంలో, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుణ్ణి, ఆయన సన్నిధిలో నివసించేటువంటి ప్రతి ఒక్క బిడ్డని చూడండి కాపాడుటకై కృపా సత్యములను పంపిస్తారంట దేవుడు. హల్లెలూయా. ఆయన కృప మనకు తోడుగా ఉండేలాగా, మనల్ని బలపరిచేలాగా, మనకు శక్తినిచ్చేలాగా, మనకు ఆరోగ్యంనిచ్చేలాగా ఆయన కృపా సత్యములను పంపిస్తారంట. మన పితరులతో దేవుడు సత్యం చేశాడు, ప్రమాణం చేసిన దేవుడు ఆయన. సత్య ప్రమాణం చేసినాడు దావీదు పట్ల. ఆయన కృపా సత్యములను ఈరోజు జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆదరించడానికి ఆయన కృపా సత్యాన్ని పంపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన దూతలు పంపించి మనం రక్షించి కాపాడుతాడన్న. యుద్ధంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఫైనాన్స్ ప్రాబ్లంలో, అనారోగ్య సమస్యల్లో ఆయన దేవుడుగా ఒక దూతగా దిగి వచ్చి నిన్ను స్వస్థపరిచి ఆయన కృపా సత్యములు పంపి నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. దయచేసి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ మాటలు వింటారు కదా, సత్యమైన మాటలు. ఆయన కృపా సత్యములను పంపి దేవుడు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఎంతగానో బలపరిచి నన్ను ఆదరిస్తున్నాడు కుటుంబాన్ని దేవుడు. నిజంగా అదే అనుభవంతో మీకు నేను చెప్పగలుగుతున్నాను ధైర్యముగా. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు మన పట్ల. ఎన్నిసార్లు మనం దేవుని పట్ల అవిశ్వాసంతో నడుచుకున్నా గానీ, పాపం చేసినా గానీ ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు కాబట్టి మన పట్ల ఆయన నిరంతరం దయ చూపిస్తున్నాడు. ప్రారంభం చేస్తాను. కళ్ళు మూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా ఆయన కృపా సత్యములు మీకు పంపించును గాక మీ కుటుంబంలోనికి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. ఈ వాగ్దానం ఉన్న వారి జీవితంలో ఈరోజు మీ దయ, మీ కనికరము, మీ దీర్ఘశాంతము, మీ కృపా సత్యములు పంపించి కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి బలపరచమని, ప్రతి ఒక్క సమస్యల నుంచి ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిపించమని, ఉద్యోగం తెచ్చండి తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చు ప్రభువా. గర్భం లేని వారికి నాయన మంచి కుమారుని అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎవరైతే సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నారో ప్రభు వాళ్ళందరూ కూడా మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో కుటుంబాల సమాధానం, ఐక్యత దయచేయమని, కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.